ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మధ్యంతర బెయిల్ పొడిగింపుపై కేజ్రీవాల్కు చుక్కెదురు. కేజీ బరువు పెరగారని ఈడీ వాదన. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద తిరువళ్లూరుకు నివాళులర్పించిన ప్రధాని మోదీ తన ఏకాంతవాసును ముగించారు. తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. సుప్రీంకోర్టు గత నెలలో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పును ఢిల్లీ కోర్టు ఈ నెల 5వ తేదీన రిజర్వ్ చేసింది. దీంతో ఈ నెల 2వ తేదీన తిరిగి తిహార్ జైలు అధికారులు ముందు కేజ్రీవాల్తో లొంగిపోవడం అనివార్యం కానుంది. శనివారం తమిళనాడులోని కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన 45 గంటల ధ్యానాన్ని ముగించారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. పూజ్యమైన హిందూ తత్వవేత్త స్వామి వివేకానంద భారత్ మాత గురించి దైవదర్శనం చేసుకున్నారని విశ్వసించబడే ధ్యాన మండపం వద్ద అతను ధ్యానం చేస్తున్నారు. ఇది లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగింపుతో సమానం ఉంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి కూడా శివుని కోసం ఎదురు చూస్తూ అదే ప్రదేశంలో ఒక పాదంతో ధ్యానం చేసింది. ఇది భారతదేశంలోని దక్షిణాది కోన, ఇంకా ఇది భారతదేశ తూర్పు మరియు పశ్చిమ తీర ప్రాంతాలు కలిసే ప్రదేశం. ఇది హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మరియు అరేబియా సముద్రం కలిసే ప్రదేశం. కన్యాకుమారికి వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ దేశ సమైక్యతను చాటుకున్నారు. తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. హనుమంతుడు జన్మస్థలంగా ప్రకటించిన అంజనాద్రిలో ఉదయం బాలాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జపాలి తీర్థంలోని హనుమంతుడికి అభిషేకాలు, నివేదనలు నిర్వహించారు. జపాలిలోని హనుమంతుడికి తిరుమల తిరుపతి దేవస్థాన తరఫున ఈవో ధర్మారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైల్ రాయి వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పూజలు చేశారు. తిరుమలలో ఈ నెల 5 వరకు హనుమాన్ జయంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పురస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని
ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అలరిస్తూ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ మెజార్టీతో విజయం సాధించాలని ఆ పార్టీ కార్యకర్త ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జనసేన కార్యకర్త ఈశ్వర్ తిరుమల జపాలి తీర్థానికి పొర్లు దండాలతో వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆకాశగంగా జలాశయం మెట్ల నుంచి జుబాలి తీర్థానికి పొర్లు దండాలతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో సీఎం వైఎస్ జగన్ కు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజల నుంచి దోచుకున్న డబ్బును విదేశాల్లో దాచిపెట్టడానికి చంద్రబాబు విదేశాలకు వెళ్లారని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు అసలు కారణాలు టీడీపీ నేతలు చెప్పడం లేదని మండిపడ్డారు. గతంలో విదేశాలకు వెళ్తే ఫోటోలు దిగే చంద్రబాబు ఈసారి అలా చేయలేదంటూ అసహనం వ్యక్తం చేశారు, అనుమానం వ్యక్తం చేశారు. దుబాయ్లో దిగాడని చెప్పి ఒక సమాచారం. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్షల కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమునకలైపోయాడు, సేద తీర్చుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. తీరా చూస్తే ఆ పేపర్లో అన్నా రాస్తారేమో చంద్రబాబు నాయుడు ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా ఫలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఫలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పటానికి కూడా ముందుకు రావట్లేదంటే
అసలు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలీదు, వైద్య పరీక్షల కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడుల్ని ఆకర్షించటం కోసం వెళ్ళాడో తెలీదు, పెట్టుబడులు ఆకర్షితుడై పెట్టుబడులు పెట్టడం కోసం వెళ్ళాడో తెలియదు. నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్లి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడో అది తెలియదు. దోచుకున్న డబ్బంతా తీసుకెళ్లి ఏ దేశంలో ఉన్న దాచాడో అది తెలియదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బయలుదేరాడు. శంషాబాద్లో సంగారెడ్డి జిల్లా ఆందోళన పట్టణంలో శ్రీ భూనీల సమేత రంగనాథస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవంలో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద నూతన రథాన్ని అందంగా అలంకరించి వేద పండితులు పూజలు నిర్వహించారు. 10,000 కోట్ల విద్యుత్ భారాన్ని జనం నెత్తివేసే కుట్ర టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు డుండి రాకేష్ మీడియా సమావేశం. జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వారి ఓటన్నిటిని కూడా భద్రపరచడం జరిగింది. ఎవరికి ఓటేశారు, ఏం ఓటేశారు అనేది కొద్దిగా ఓపిక పడితే అందరికీ తెలుస్తుంది. మరొక 3-4 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కూడా తెలుసు ఈరోజు జనం ఆయనకి ఎందుకు ఓటేయలేదు, జనం ఆయన్ని ఎందుకు చేదరించుకున్నారు, జనం ఎందుకు ఆయన్ని వద్దనుకున్నారు. చివరికి కుటుంబ సభ్యులతో సహా వైసీపీ నాయకులు కూడా మాకొద్దు ఈ జగన్ అని ఎందుకు అంటున్నారో యావత్ దేశానికి తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలకి తెలుసు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ 4.5 సంవత్సరాల్లో వ్యాపారస్తుల్ని అనేక రకాలుగా పీల్చిపిప్పి చేయటమే కాకుండా ఈ వెళ్ళిపోతున్న ప్రభుత్వం పోతూ కూడా మళ్ళీ కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి జనం మీద భారం మోపటానికి, వ్యాపారస్తులు నడ్డి విరచడానికి సిద్ధమైపోయింది. ఎందుకబ్బా ఇంత ఇబ్బంది వ్యాపారస్తులు కానీ కనుక మనం అగ్రజైతే ఈ వ్యాపారస్తులు అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్క నోషం కూడా పడదు. అతను ఒక్కడే వ్యాపారం చేసుకోవాలని ఒక్క జీవితం, అతను ఒక్కడే బాగుండాలని ఒక కోరిక తప్ప ఏ ఒక్కడు కూడా వ్యాపారం చేయకూడదని అతని యొక్క అంతిమ లక్ష్యం. మరి చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు 250 వచ్చే కరెంటు బిల్లులు ఈరోజు 4,000, 5,000 వచ్చేదాకా వెళ్ళినాయి అంటే చిరు వ్యాపారస్తులు ఈరోజు బతికే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది ఈరోజు పరిస్థితి? ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్స్ ద్వారా అప్పులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిధులు తీసుకొచ్చి ఆ నిధుల్ని ఎటు కావాలంటే అటు మళ్ళించుకోవటం, ఎటు కావాలంటే ఏదో చేసుకోవటం, అడ్డదిడ్డంగా ప్రభుత్వాన్ని అడ్డదిడ్డంగా తనకు కావాల్సినట్టు వాడుకునే. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు ఉదయం నుంచి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ మాలదారులు, మహిళలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో నిర్వహించారు. హనుమంతుడు గొప్ప రామభక్తుడు. నేడు ప్రతి గ్రామంలోని శ్రీ రామాలయంతో పాటు ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక ఆలయాలు కూడా నిర్మించి అనునిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. అపారమైన బలం, ధైర్యం మరియు అంచలమైన భక్తికి మారుపేరుగా హనుమంతుడు ప్రత్యేకంగా చేయవచ్చు. సకల జనుల సుఖ సంతోషాలను, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ పలుచోట్ల హనుమాన్ చాలీసా, శ్రీరామ పారాయణ పఠనం గావించారు. హనుమాన్ జయంతి సందర్భంగా పలు దేవాలయాల్లో అన్న సంతర్పణ కార్యక్రమం మరియు ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. మధ్యంతర బెయిల్ పొడిగింపుపై కేజ్రీవాల్కు చుక్కెదురు. కేజీ బరువు పెరగారని ఈడీ వాదన. వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద తిరువళ్లూరుకు నివాళులర్పించిన ప్రధాని మోదీ తన ఏకాంత వాసును ముగించారు. తిరుమలలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు.
విదేశీ పర్యటన ముగించుకొని కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.